ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం కీర్తనలు 37 అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడినట్టుగా, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. నిజమే. దేవుడు నీకు కావాల్సిన అవసరతను, నీకు కావాల్సిన ఆశను, నీ కార్యాన్ని దేవునికి అప్పగించి ఆయనకు ప్రార్థన చేయి. ఆయనే నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. ఈ భూమి మీద నువ్వు నివసిస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవాంతరాలు, ఎన్నో అలజడులు వస్తూ ఉంటాయి. కానీ వాటినన్నిటిని కూడా నీ దేవునికి అప్పగించి ప్రార్థన చేసినప్పుడు వాటినన్నిటిని లేకుండా చేస్తూ ఉంటాడు దేవుడు. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది ఇశ్రాయేలు ప్రజలకి. నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. ఎరికో గోడలు అడ్డొచ్చాయి. ప్రతి అడ్డుని ఆయన దానిని తీసివేసుకుంటూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ ఏ రీతికైతే వారిని కాపాడుకుంటూ వచ్చాడో, బండలోంచి నీళ్ళు ఇచ్చాడక లేని పరిస్థితి, అక్కడ దొరకని పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయన, అది ఎడారి లాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా అక్కడ నీరు ఏమాత్రము కూడా దొరకని అవకాశం లేని పరిస్థితి అయినప్పటికీ కూడా బండలో నుంచి దేవుడు నీళ్ళు ఇచ్చాడనమాట. ఈరోజు నీ సమస్య కూడా ఏమాత్రము పరిష్కారం లేనిది కావచ్చు. డాక్టర్లు పరిష్కారం లేదు అని చెప్పారేమో. నీ యొక్క ఇంటి పరిస్థితికి ఒక సమాధానం లేదు అని నీకు అనిపిస్తుంది, ఇది బాగుపడదు అనిపిస్తుందేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఆయనకు అప్పగించుము, నీ మార్గముని యెహోవాకు అప్పగించుము, నీ కార్యాన్ని ఆయనకు అప్పగించుము, ఆయనే దానిని నెరవేర్చి నీ కార్యమును సఫలము చేస్తాడు. అట్టి కృపా దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు ప్రభా, రక్షకుడా, నీకు వందనాలు. ఈరోజు నువ్వు మాతో మాట్లాడుతున్నావు తండ్రి ప్రభా. ప్రతి సమస్య నీతో అప్పగించమంటున్నావు తండ్రి. మేము నీకు అప్పగిస్తున్నాం తండ్రి. మా సమస్య విషయంలో అద్భుతాన్ని చేయండి తండ్రి. నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే వారి ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, అప్పుల సమస్య, ఏ సమస్య నీ ముందు పెట్టి ఉన్నారో నీ చేతికి అప్పగించిన దానికి సమాధానం, ఆశీర్వాదం, ఐశ్వర్యం, కృప, ఘనత యేసునామములో ఇచ్చినందుకు వందనాలు. అలాగే మరి ప్రభా యేసయ్య, ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి రెండంతలుగా బ్లెస్ చేయమని యేసయ్య నామములకి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగ చేస్తూ దీర్ఘాయుష ఆరోగ్యంతో నింపుకొని సమాధానం దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.